ఈరోజు మన కొండమడు గ్రామంలో 39వ జ్ఞానమాల కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీర ఐలయ్య భువనగిరి మాజీ డైరెక్టర్ గారు, అలానే ఇక్కడ ఉన్న గ్రామ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కాడియాల బాబురావు గారికి, అలానే ఇక్కడ ఉన్న మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ విశ్వాగ మల్లేశన్న గారికి, మాజీ సర్పంచ్ వర్యులు శోగాల్ ఇస్తారు గారికి, అలానే ఇక్కడ ఉన్న 5వ వార్డు లావణ్య శ్రీకాంత్ అన్న గారికి, ఇక్కడ ఉన్న పాండన్నకు, రమేష్ అన్నకు, చిలకవడం బాలరాజుకు, శివబాబుకు, మందా భాస్కర్ గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా ఒక నమస్కారం. అలానే జ్ఞానమాల అనేది ఎంతో ఘన విజయంగా 39వ వారానికి చేరుకోవడం మా ఎంఆర్పిఎస్ కుటుంబ సభ్యులకి ముందు తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జ్ఞానంతో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రతి ఒక్క ఆదివారం రాగానే ఒక పండుగ వాతావరణం అంబేద్కర్కు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయము. అలానే ఎన్నో తెలుసుకొని సోదరుడు శివబాబు ప్రతి ఒక్క వారం అంబేద్కర్ గురించి ఏదో ఒక కొత్తది తెలియపరచడం, అది మాలాంటి వాళ్ళకు అంబేద్కర్ జ్ఞానమాల నుంచి ఒక మాట్లాడడానికి ఒక అవకాశం వేదికగా కల్పించినందుకు ఎంఆర్పిఎస్ అధ్యక్షునికి ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్. ఓకేనా? తెలంగాణ రాష్ట్రంలో మరి యాదాద్రి భువనగిరి జిల్లా భీమనార్ మండలం కొండమడు గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో 39వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గారు, మా గ్రామస్తుడు చీర ఐలయ్య గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి కొండమడు మాజీ సర్పంచ్ గారు శివగాల్ ఇస్తారు గారికి, ఆ విధంగానే మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ మల్లేశన్న గారికి, ప్రస్తుత పాలకవర్గ సభ్యులు మంద భాస్కర్ గారికి, అలాగే కాడియల్ల బాబురావు కాక గారికి, ఆ విధంగానే లావణ్య శ్రీకాంత్ అన్న గారికి, పాండన్న గారికి, రమేష్ కాక గారికి, బాలు తాతకి, అదే ఇక్కడ భాస్కర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా 39వ వారాలు మనం జరుపుతూ ఉంటున్నాం. మరి గత వారం కూడా అంబేద్కర్ గారి జ్ఞానమాల నిర్వహించడం కాదు కానీ వారి ఆశయం మేరకు పనిచేయాలని పెద్దలు కూడా సూచించారు. ఆ విధంగానే కూడా ఈ జ్ఞానాన్ని ప్రజలలో తీసుకునే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి వారం వచ్చినటువంటి గెస్టులకు కూడా భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ అనే పుస్తకాలు కూడా బహుకరణ చేయడం కూడా జరుగుతుంది. అలా ప్రత్యేకమైన విషయాలు, అనేక విషయాలు ఈ రాజ్యాంగం ఇలా సమాజంలో ఏ విధంగా మాట్లాడాలనే విషయాలు కూడా అలా పొందుపరచడం జరిగింది. ప్రత్యేకంగా మరి అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ప్రతి వారం చెప్తూ ఉన్నాం. ఈ వారం కూడా మరి అందులోనే భాగంగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని అందించడానికి గల కారణం అంబేద్కర్ గారు. ఇవాళ నిలబడి సబ్బండ జాతులు, బడుగు బలహీన వర్గాలు అందరం కూడా ఇక్కడ నిలబడడానికి ప్రాథమిక హక్కులు కూడా కల్పించినటువంటి ఘనత అంబేద్కర్ గారికి దక్కింది. ముఖ్యంగా ఆ దినాలలో రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినప్పుడు ఓటు హక్కును అందరూ ఎవరెవరికి ఉండాలనేటువంటి విశ్లేషణ వచ్చినప్పుడు భూస్వాములకు ఉండాలని ఒకరు, మరొకరు మరి చదువుకున్న వారికి ఉండాలని మరొకరు, ఈ విధంగా ఉన్నప్పుడు అందరూ వారి వర్గాల ప్రకారం అందరూ ఉన్నతంగా ఉన్నటువంటి వారికే ఈ హక్కు కల్పించాలన్నప్పుడు ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ గారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు కల్పించి ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకొని అది అందరిని ఒప్పించి ఇవాళ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి 18 సంవత్సరాలు నిండిన మరి యువతులకు అందరు కూడా ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేద్కర్ గారికి దక్కింది. అదే కాకుండా ఇవాళ మనం ప్రశ్నించాలంటే ఇవాళ మనం పెద్ద నాయకుల దగ్గరికి పోయే పని లేదు. ఎలక్షన్స్ వచ్చినాయంటే 100% ఓటర్ ఎక్కడున్నా కానీ, ప్రపంచంలో ఏడున్నా కానీ ఒకవేళ వచ్చే అవకాశాలు ఉంటే అవసరమైతే ఫ్లైట్ బుక్ చేసి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కేవలం దీనికి కారణం ఏంటంటే ఆయన దగ్గర ధనం ఉందని కాదు, ఓటు అనే ఆయుధం ఉందని. ఇవాళ ఆ ఆయుధానికే విలువను తీసుకొచ్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి అంబేద్కర్ గారు ఇంత మంచి ఘనతను మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన అన్ని కోల్పోయి తన ప్రజలు భారతదేశంలో నిలుస్తున్నటువంటి ఏ ఒక్కరు కూడా విలువ లేకుండా బతకవద్దు, అందరూ విలువ తెచ్చుకొని బతకాలనేటువంటి ఉద్దేశము ఆ దినాన్ని అంబేద్కర్ మన ఓటు హక్కును కల్పించాను. కాబట్టి ఆ విధంగానే సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు ప్రశ్నించే దిశగా కూడా మన గ్రామం ముందుకెళ్లాలని, గతంలో ఇస్తారు తాత సర్పంచ్ గారు ఉన్నప్పుడు మరి భారతదేశంలోనే 9వ ఆదర్శ గ్రామంగా పేరు పొందినటువంటి విరజిల్లినటువంటి గ్రామం ముందున్న తరాలకు కూడా ఆదర్శంగా జ్ఞానయుక్తమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామ పెద్దలందరూ, ఆ విధంగా ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి వారందరూ మమేకమై మరింత ముందుగా అంబేద్కర్ ఆశయాలను, చట్టాలను అమలుపరిచే విషయంలో, ప్రశ్నించే విషయంలో, సమాజంలో విశ్లేషించే విషయంలో, అన్నిటి విషయంలో ముందుండాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఈ యొక్క జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా 39వ వారం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లుడు ఐలయ్య మాజీ మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అలాగే మాజీ సర్పంచ్ ఇస్సారన్న గారికి, ప్రస్తుత పాలక వర్గం మా బాబురావు గారికి, ఆర్మల శ్రీకాంత్ భాస్కర్, అలాగే శివబాబు, మా దేవస్థాన కమిటీ చైర్మన్ మాజీ మల్లేష్ సోదరుడు రమేష్కు, తమ్ముడు అందరికీ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. అయితే స్టార్టింగ్లో బాబురావు అన్నాడు, అట్లా ప్రతి వారం ఇట్లా జ్ఞానమాల కార్యక్రమం ఉందన్న అంటే, ఇన్ని వారాలంటే ఇట్లా అబ్బా 40 వారాలు అయిన అన్నాడు. ఇంత లాంగ్ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా బాబు అన్న నేను. ఎట్లానే చేయాలన్న చూడు వస్తుడు తగ్గుతుంది అన్నా కానీ ఇది అట్లా తగ్గలేదు, రాను ఇంకా పెరిగింది. దీనికి ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయం కావడానికి ఎంతో కష్టం ఉంటుంది. కాకపోతే మనం అనుకుంటాం ప్రతి వారం సింపుల్ అనుకుంటాం, కానీ దాని వెనుక ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో కష్టం ఉంటుంది. దీన్ని ఇంకా కొనసాగిస్తున్నందుకు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంతతో చిన్న ఉపయోగం ముగిస్తున్నాం. 39వ జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మార్కెట్ కమిటీ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ చీర ఐలయ్య గారికి, అదేవిధంగా మాజీ సర్పంచి షోవాల్ ఇస్సార్ గారికి, అదేవిధంగా ప్రస్తుత వార్డు సభ్యులు బాబు గారికి, అదేవిధంగా భాస్కర్కు, మరియు ముఖ్యంగా పాండుకు, నాకు పాండు క్లాస్మేట్ చాలా దగ్గర అవుతారు, పాండుకు, అదే శివబాబు, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పాండు ఒక మంచి మాట అన్నాడు, ఇంత కార్యక్రమం ఇంతవరకు సాగుతుందా, దీని వెనుక అనేక సాధక బాధకాలు ఏదో 2 రోజులు చేస్తారులే అన్నట్టు. ఈ 39వ కార్యక్రమం ఇంతవరకు రానికి కారణం ముఖ్యంగా మన బాబు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు వారు చాలా సొంతంగా వారి పనిని కూడా వదులుకొని వారు దీన్ని ఇంకా ముందరికి తీసుకుపోతున్నందుకు బాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి దానికి తోడుగా ఇప్పుడున్న పాలకవర్గంలో బాబు కానీ, తర్వాత మా భాస్కరు, తర్వాత వీళ్ళు కూడా తోడై దీన్ని ఇంకా కొంచెం చాలా సక్సెస్గా తీసుకుపోతున్నాడు. ప్రత్యేకంగా వాట్సాప్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి మనము ఈ జ్ఞానాన్ని వాస్తవానికి అంబేద్కర్ నుంచి మన తాతల నుంచి నాయనల నుంచి మన నుంచి మన పిల్లలకు, అదేవిధంగా ఇక్కడ 3 వర్గాలం ఉన్నాం. ఒకటి ఇస్సార్ కాక తండ్రితో సమానం పెద్ద ఆయన తర్వాత మనం ఆయన కొడుకులం, ఈ పిల్లలు మాకు కొడుకులు. సో మనం ఇక్కడే 3 తరాలు ఉన్నాం. సో దీన్ని ఎప్పుడు ఇంకా కంటిన్యూషన్ తీసుకోవతాం అని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడు గ్రామంలో 39వ జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చీర ఐలయ్య మాజీ భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచిన ఎంఆర్పిఎస్ నాయకులకి, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బాబురావు గారికి, మాజీ సర్పంచ్ ఇస్సారి మామ గారికి, వార్డు నెంబర్ భాస్కర్ గారికి, శివబాబు, మల్లేష్ అన్నకి, బాలికి, పిల్లలందరికీ, పాండుమామకి పేరున ధన్యవాదాలు. బాగుంది, ఇది చాలా బాగా ఇస్తున్నారు, వారం చేస్తున్నాం. మన పక్క జిల్లాలో ఉందేమో కానీ మన జిల్లాలో అయితే ఇది మన ఊరు ఒక్కటే ఉంది అనుకుంటున్నాను నాకు తెలిసిన మట్టుకైతే. ఏ జిల్లాలో పక్క మేడ్చల్ జిల్లాలో చేస్తున్నారు, నా యాదాద్రి భువనగిరి జిల్లాలో కొండమడిగే ముఖ్య పాత్ర వహించి కొండమడి నుంచి మండల్ నుంచి జిల్లా స్థాయికి వెళ్ళిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇంకోటి ఏంటంటే చేస్తూ ఉన్నారు, గెస్టులు పిలుస్తున్నారు, చేస్తూ ఉన్నారు. ఒకటి మంచి డేట్ పెట్టుకొని 50 100 పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసి జ్ఞానమాల ఒక జిల్లా స్థాయి మండల స్థాయికి అందరికీ వచ్చేటట్టు తెలిసేటట్టు చేస్తే బాగుంటుందేమో అని నాకు చిన్న మనవి.